హాయ్ అండి. నేనైతే ఓల్డ్ సారీ తోటి లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేశానండి. చాలా నీట్గా అయితే వచ్చింది. చాలామందికి సారీ తోటి లాంగ్ ఫ్రాక్ అయితే ఏ విధంగా కట్ చేయాలని కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి. మీకు స్టార్టింగ్ నుంచి కూడా నేను ఏ విధంగా లాంగ్ ఫ్రాక్ కట్ చేశానన్నది మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తానండి. నేనైతే ఫస్ట్ అయితే ఈ విధంగా కట్ సెంగ్లోని పీస్ని అయితే ఈ విధంగా కట్ చేసేసానండి. చూసారు కదా, పాల్స్ కూడా కనబడుతుంది చూడండి. నేను కట్ సెంగ్లో అయితే ఫస్ట్ ఈ విధంగా కట్ చేసుకున్నాను. నేనైతే దీన్ని టాప్ కుట్టుకొచ్చు అనుకుంటున్నాను అన్నమాట అండి. అయితే నేను ఒకసారి తోటి 2 టాపులు కుడుతున్నాను. ఒకటి లాంగ్ ఫ్రాక్, ఒకటేమో కట్స్తున్న టాప్ ఒకటి కుడతానండి. చూడండి, నేను కట్ సెంగ్లో పీస్ని అయితే ఈ విధంగా తీసేసాను. ఇది వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ మీద 34 ఇంచెస్ వచ్చింది. అంటే 68 అంగుళాలు కట్ చేసాను అన్నమాట. చైర్లో కట్ సెంగ్ వైపు నుంచి 68 అంగుళాలు కట్ చేశాను. ఒకసారి చూడండి, మనకి ఇది ఇక్కడ కట్ సెంగ్లో ప్లెయిన్ ఉంటుంది కదా, ఇది వచ్చేసి నేను బ్యాక్ పార్ట్కి ఉపయోగిస్తాను. అలాగే ఈ వర్క్ ఉన్నది ఫ్రంట్ పార్ట్కి ఉపయోగిస్తాను. ఒకసారి చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్నాను. నేను కట్స్ ఉన్న టాప్ని అయితే ఏ విధంగా కట్ చేసుకోవడానికి నేను క్లాత్ తీసుకున్నాను మీకు చెప్తున్నానండి. చూడండి, ఇదైతే హ్యాండ్స్కి, అలాగే అడిగి వైపుదేమో బ్యాక్ పార్టు, పై వైపుదేమో ఫ్రంట్ పార్టు, మనకి ఎక్స్ట్రా ఉన్నది హ్యాండ్స్కి అండి. ఈ విధంగా నేను కట్ స్టాప్కి కట్ సెంగ్లోని 68 అంగుళాల క్లాత్ అనేది తీసుకుని ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నానండి. ఇది తర్వాత స్టిచ్చింగ్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే మీకు లాంగ్ టాప్ కూడా ఏ విధంగా కటింగ్ చేసుకుంటానో మీకు చెప్తానండి. తర్వాత నేను 24 ఇంచెస్ అంటే 24 అంగుళాల వెడల్పుతోటి ఇంకొక పీస్ని కట్ చేశాను. చూడండి, ఈ పీస్ అయితే నేను ఇప్పుడు మనం లాంగ్ ఫ్రాక్ కట్ చేస్తున్నాం కదా, లాంగ్ ఫ్రాక్కి పై బాడీకి అండి. మనకి లాంగ్ ఫ్రాక్కి పై బాడీకి చూడండి, ఇది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్కి ఇలా 2 పార్ట్లకి మడత పెట్టుకున్నాను. కింద వర్క్ ఉన్నది హ్యాండ్స్కి ఉపయోగిస్తానండి. మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను. చూసారు కదా, నేను ఫ్రాక్లోని పై బాడీకి అయితే సపరేట్గా 24 ఇంచెస్ అండి. చూడండి, 24 ఇంచెస్ వెడల్పుతోటి ఈ విధంగా తీసుకుని పక్కన పెట్టుకున్నాను. మీరు ఎంత తీసుకోవాలని మీకు ఐడియా ఉంటే కనుక మీరు ఏ సైజు వరకు కుట్టాలనుకుంటున్నారో నడుము కొలత ప్రకారం కూడా కట్ చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత మిగిలిన క్లాత్ మొత్తం మనకి లాంగ్ ఫ్రాక్కి కింద భాగానికి ఉపయోగించాలండి. చూసారు కదా, మనకి శారీకి పైన వైపు బయటి కొంగు వైపు ఉన్న అంచునైతే మనము తీసేసుకోవాలండి. ఇది మనకి వేస్టేనండి, కాబట్టి తీసేసుకోవాలి. అయితే ఇది కుట్లతో వేశారు కాబట్టి నేను కుట్లు విప్పి అయితే అంచుని విప్పేసానండి. ఈ అంచుని మనము కావాలంటే కూడా శారీకి కింద వైపు అంటే ఫ్రాక్ కింద వైపు కూడా అంచు వెడల్పు పెరగడం కోసం జాయింట్ చేసుకోవచ్చు. కానీ నేను స్టిచ్చింగ్ చేయబోయే శారీకి అయితే వర్క్ ఉండడం వల్ల ఈ అంచు కుట్టడానికి కుదరదండి. కానీ కొన్ని శారీస్కి వర్క్ లేని శారీస్ ఉంటే కనుక మీ దగ్గర ఆ శారీస్కి ఉన్న అంచునైతే తీసి కింద వైపుని ఈ విధంగా జాయింట్ చేసుకున్నారంటే మీకు అంచు వెడల్పు పెరుగుతుంది. పై వైపునే కాకుండా కింద వైపును కూడా జాయింట్ చేసుకోవచ్చండి. వెడల్పుగా ఉన్న అంచులు అయితే ఇలా కింద వైపు కూడా జాయింట్ చేసుకుంటే మీకు ఫ్రాక్ పొడవు కావాల్సి అనుకున్న వాళ్ళు ఆ అంచుని కింద వైపు కూడా పెట్టుకుంటే ఫ్రాక్ పొడవు పెరుగుతుంది. చూసారు కదా, ఈ విధంగా అంచు తీసేసుకున్న తర్వాత 4 మడతల మీద అయితే మిగతా శారీని అంతా ఈ విధంగా వేసుకున్నాను. ఇది వచ్చేసి మనకి లెంత్ ఎంత వచ్చిందో కొలుస్తానండి. మొత్తం 30 ఇంచెస్ వచ్చింది. అంటే 4 మడతల మీద 30 అంగుళాలు వచ్చింది. అంటే మొత్తం 120 అంగుళాలు ఉందన్నమాట. మనకి గేర్ చాలా ఎక్కువ వచ్చింది. మనం ప్రిల్స్ బాగా పెట్టుకోవచ్చు. ఇది మొత్తం కూడా మనము పెద్ద పెద్ద ప్రిల్స్ పెట్టుకున్నామంటే ఫ్రాక్ లుక్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే నాకు శారీ పొడవు కొద్దిగా ఎక్కువైందండి. అంటే నాకు ఫ్రాక్ పొడవు కావాల్సిన దానికంటే ఎక్కువ వస్తుందన్నమాట. అందుకనేసి నేను శారీలో ఈ విధంగా పై వైపు కట్ చేసేసుకుంటున్నాను. 3 అంగుళాలు కట్ చేసుకుంటున్నానండి. మీరు కూడా బాడీ మెజర్మెంట్ ప్రకారం కానీ లేకపోతే ఆది ఫ్రాక్ ఉంటే దాని ప్రకారం కానీ పొడవు చూసుకుని ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. ఇవైతే మనకి తాళ్ళు కుట్టుకోవడానికి ఉపయోగపడతాయి. దీన్ని పక్కన పెట్టుకోవచ్చండి. చూసారు కదా, కింద పాటు అయితే నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. అలాగే దీనికోసం లైనింగ్ 2 మీటర్లు అయితే తీసుకున్నానండి. ఈ 2 మీటర్ల క్లాత్ని మనము అడ్డపన్నా మీద స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు అడ్డపన్నా అంటే తెలుసు కదా, కంపెనీ అంచు ఉంటుంది కదా, కట్ చేసిన వైపు కాకుండా కంపెనీ అంచు ఉంటుంది కదండి, అటువైపు నుంచి ఈ విధంగా పెట్టుకున్నామంటే మనకి పొడవు అలాగే కుర్చీలు కూడా బాగా వస్తాయి. లైనింగ్ కూడా 2 మీటర్స్ అయితే సరిపోతుంది. ఈ విధంగా నేను ఫ్రాక్కి కింద భాగాన్ని అయితే ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నానండి. తర్వాత ఇంట్లో ఉన్న
80 సెంటీమీటర్ల క్లాత్ని అయితే తీసుకున్నానండి. అంటే జాకెట్ ముక్కలు ఉంటాయి కదండి ఇంట్లోని, అవైతే తీసుకున్నాను. అంటే నేను ఫ్రాకు పై బాడీ కట్ చేయడానికి ఈ విధంగా 80 సెంటీమీటర్ల బ్లౌజ్ పీస్ని తీసుకుని 20 ఇంచెస్ వెడల్పుతోటి ఈ విధంగాని కట్ చేసుకుంటున్నానండి. మీరు కనుక అది ఫ్రాకు కానీ లేకపోతే బాడీ మెజర్మెంట్ ప్రకారం కానీ నడుము చుట్టుకొలత ఎంత వస్తే అంత వెడల్పు కట్ చేసుకోవాలన్నమాట. నేనైతే 20 ఇంచెస్ వెడల్పుతో కట్ చేసుకున్నాను. అలాగే పొడవు వచ్చేసి 15 అంగుళాలు అయితే సరిపోతుందండి. చూడండి, 15 అంగుళాలు అయితే ఎవరికైనా సరే సరిపోతుంది. ఈ విధంగా నేను వెడల్పు వచ్చేసి 20 ఇంచెస్, పొడవు వచ్చేసి 15 ఇంచెస్ తోటి కట్ చేసుకున్నానండి. బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు సపరేట్గా కట్ చేసేసుకున్నాను. చూసారు కదా, బ్యాక్ పార్ట్ని ఈ విధంగా డబుల్ పోలింగ్ మీద వేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ని కూడా ఈ విధంగా వేసుకున్నానండి. క్లోజ్ వైపు మన సైడు, ఓపెన్ వైపు మనకు ఆపోజిట్ సైడ్ వేసుకుని కింద హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవాలి. అలాగే మీకు బాడీ మెజర్మెంట్ ప్రకారం కానీ ఆది ఫ్రాక్ ప్రకారం కానీ కొలతలు ఏమైనా ఉంటే కనుక నెక్ వెడల్పు అలాగే నెక్ డౌన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. నేనైతే 2.5 ఇంచెస్ నెక్ వెడల్పు, 6 ఇంచెస్ నెక్ డౌన్ తోటి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని నెక్ రౌండ్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. షోల్డర్ వెడల్పు వచ్చేసి 4 ఇంచెస్, అలాగే చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ తోటి మార్కింగ్ చేసుకుని ఈ విధంగా చంక రౌండ్ కూడా తీసేసుకున్నానండి. మనకి ఎప్పుడు ఈ మూల భాగాన 1.5 ఇంచెస్ రావాలి. అలాగే మీకు చంక లూజు కరెక్ట్గా వచ్చిందో లేదని కూడా చూసుకోండి. నాకైతే 8 ఇంచెస్ అయితే సరిపోతుంది. అలాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా మనము బ్యాక్ నెక్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఫ్రాకులకి బ్యాక్ నెక్ కొంచెం డీప్ పెట్టుకుని తాళ్ళు పెట్టుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే 7 ఇంచెస్ తోటి నెక్ డౌన్ మార్కింగ్ చేసుకున్నాను. వెడల్పు వచ్చేసి 2.5 ఇంచెస్ అండి. ఇది కొద్దిగా డీప్ పెట్టుకున్నాను. ఈ విధంగా మనము బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు నెక్కల్ని సపరేట్గా కట్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ నెక్ మంది చిన్నది ఉంటుంది, బ్యాక్ పార్ట్ పెద్ద ఉంటుంది కాబట్టి సపరేట్గా మడత వేసుకుని ఈ విధంగా సపరేట్గా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా నేను లైనింగ్ అయితే కట్ చేసుకున్నానండి. ఇప్పుడైతే సారీ పీస్ని కూడా కట్ చేయొచ్చు. నేను ఈ క్లాత్ని అయితే ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను కదండి, దాన్ని అయితే ఇప్పుడు లైనింగ్ అయితే వేసి కట్ చేసుకుంటాను. చూసారు కదా, కింద పాటుకి పై పాటుకి మడత వేసుకుంటున్నాను. మనం పొడవు వచ్చేసి 15 ఇంచెస్ కావాలి కాబట్టి 15 ఇంచెస్ పొడవుతోటి ఈ విధంగా మడత వేసుకున్నాను. తర్వాత మరి పక్కకు ఇంకొక మడత వేసాను. మనకి ఈ విధంగా ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్ట్ని మనము డబుల్ పోలింగ్ మీద వేసుకున్నట్టుగా వస్తుంది. చూసారు, ఈ విధంగా లైనింగ్ అయితే వేసేసుకుని కట్ చేసేసుకుంటే సరిపోతుందండి. మనం లైనింగ్కి మాత్రమే నెక్కలు కట్ చేయాలండి, శారీలో పీస్కి అయితే కట్ చేయకూడదు. ఇదైతే మనకి 4 పొరల మీద ఉంది చూడండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ డబుల్ పోలింగ్ మీద వేసి కట్ చేశాను. దీని అయితే ఈ విధంగా పక్కన పెట్టేసుకుంటాను. తర్వాత మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకుంటానండి. అంతేనండి, మనం ఈ విధంగా ఓల్డ్ శారీ తోటి లాంగ్ ఫ్రాక్ని అయితే కట్ చేసేసుకోవచ్చు. మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా డౌట్స్ అనుకుంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా కొన్ని టిప్స్ అయితే చెప్తానండి. అలాగే నేను ఫ్రాక్కి నెక్ డిజైన్ కూడా ఏ విధంగా పెడతానో మీకు ఈ వీడియోలో చెప్తానండి. ఫస్ట్ అయితే నేను బ్యాక్ పార్ట్కి నెక్ ఏ విధంగా తిరగవేస్తానో మీకు చెప్తానండి. అంటే నేను నెక్కి ముక్క వేయకుండా లైనింగ్ తోటి తిరగవేసేస్తానన్నమాట. అది ఏ విధంగా అనేది మీకు ఇప్పుడు చెప్తానండి. ఫస్ట్ అయితే మనము బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి, అలాగే లైనింగ్ని కూడా తీసుకోవాలండి. అంటే మనం బ్యాక్ పార్ట్ లైనింగ్కి పెద్ద నెక్క పెట్టుకున్నాం కదా, దాన్ని మీరు ఆనవాలుగా తీసుకుని ఈ విధంగా వేసుకోవాలి. ఇది పైన వైపు వేస్తున్నాను, అంటే రైట్ సైడ్ వైపు వేస్తున్నాను అన్నమాట. మనం ఎక్కువగా లైనింగ్ని అడుగువైపు రాంగ్ సైడ్ జాయిన్ చేస్తాము, కానీ ఈ విధంగా తిరగ వేసుకునేటప్పుడు పైన సైడు లైనింగ్ని అయితే ఈ విధంగా జాయిన్ చేసుకోవాల్సి ఉంటుందండి. మనకి ఈ విధంగా తిరగవేసేసుకుంటే మనకి స్టిచ్చింగ్ బేగా అవుతుందండి. చూసారు కదా, నెక్ అయితే జాయిన్ చేసుకున్న తర్వాత కట్ చేసేసుకున్నాను. అలాగే పిన్నిస్ కూడా తీసేసుకుంటున్నాను. ఇప్పుడైతే దీన్ని తిరగవేసుకోవాలండి. తిరగవేసుకునే ముందు చిన్న చిన్న కట్స్ పెట్టుకున్నామంటే రౌండ్ బాగా తిరుగుతుందండి.
ఈ విధంగా చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఈ కట్స్ పెట్టుకునేటప్పుడు మనం వేసిన కుట్టు దాకా, అంటే మనం వేసిన కుట్టు కట్ అవ్వకుండా కట్స్ పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకున్న తర్వాత తిరగవేసేసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా తిరగవేసేసుకుని పైన అయితే కుట్టి వేసేసుకున్నారంటే మీకు నీట్గా ఉంటుంది. మొక్క అతుకోవాల్సిన పని లేకుండా మీకు ఈజీ మెథడ్ కూడా తెలిసిందనుకుంటున్నాను. ఈ విధంగా బ్యాక్ నెక్ అయితే చాలా ఈజీగా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి నెక్ తిరగవేసి కుట్టి వేసుకున్న తర్వాత చుట్టూ లైనింగ్ కూడా జాయిన్ చేసుకోవాలి. మనం నెక్ తిరగవేసుకున్న తర్వాత మాత్రమే లైనింగ్ని జాయిన్ చేసుకోవాలి. ముందుగా జాయిన్ చేసుకుంటే మనకి నెక్ తిరగవేయడానికి కుదరదండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే ఫినిష్ చేసేసాను. తర్వాత ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ అయితే నేను రాంగ్ సైడే లైనింగ్ని జాయిన్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది తిరగవేయనండి. ఫ్రంట్ నెక్కి అయితే డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఆ డిజైన్ కూడా ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తానో మీకు ఇప్పుడు వీడియోలో అయితే చెప్తానండి. ఫస్ట్ అయితే లైనింగ్ని అయితే నేను చుట్టూ కూడా జాయిన్ చేసేసుకున్నాను. తర్వాత మనం బ్యాక్ నెక్ తాడు పెట్టుకుంటాం కదా, అలాంటి తాడే ఒకటి రెడీ చేసి పెట్టుకున్నానండి. ఆ తాడుని మనం ఇప్పుడు 2 ఇంచెస్ పొడవుతోటి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. చూడండి, 2 ఇంచెస్ పొడవు వచ్చే విధంగా చిన్న చిన్న పీసులు కట్ చేస్తున్నాను. మొత్తం ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనము నెక్ చుట్టూ కూడా వీటిని నేను వీడియోలో చూపించే విధంగా మడత పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఈ పీసెస్ని మీరు అన్నీ కూడా ఒకే పొడవుతో వచ్చే విధంగా కట్ చేయండి, లేకపోతే మనకి డిజైన్ హెచ్చు తగ్గులుగా ఉన్నట్టుగా వస్తుంది. ఈ పీసెస్ని మీరు ప్రతిదీ కూడా ఈక్వల్గా ఉండేది కట్ చేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మనము హెచ్చు తగ్గులుగా కాకుండా సమానంగా పెట్టి స్టిచ్చింగ్ చేయాలన్నమాట. అంటే ఒక్కొక్క పీస్కి లోపలికల్లా ఒక్కొక్క పీస్కి చివరికల్లా కుట్టి వేయకుండా ఒకే లెంత్ మీద కుట్టి వేయాలని మీకు చెప్తున్నానండి. ఈ విధంగా వేసుకుంటేనే మనకి డిజైన్ నీట్గా వస్తుంది. చూసారు కదా, నేను వీడియోలో చూపించే విధంగా నెక్ చుట్టూ కూడా మనము స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం క్రాస్ ముక్కలు తీసుకోవాలి. మనం మెడ ముక్క తిరగ వేసుకోవడానికి ఎంత వెడల్పు తీసుకుంటామో అంతే వెడల్పు 1 ఇంచ్ వెడల్పుతో తీసుకుంటే సరిపోతుందండి. మెడ ముక్క ఏ విధంగా జాయింట్ చేసుకుంటామో అదే విధంగా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా జాయింట్ చేసేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలండి. అంటే మనం ఈ ముక్క తిరగ వేసినప్పుడు రౌండ్ బాగా తిరగడం కోసం ఈ విధంగా చిన్న కట్స్ పెట్టుకున్న తర్వాత చూసారు కదా, నేను వీడియోలో చూపించే విధంగా మడత పెట్టి పైన వైపు కుట్టి వేసుకోవాలండి. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి, అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వస్తుందండి. అలాగే మనకి మెడగ వేసుకున్న ముక్కని లోపల వైపు ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని ఒక కుట్టు వేసేసుకున్నామంటే నీట్గా ఉంటుందండి. చూసారు కదా, ఫ్రంట్ టైప్ నెక్ అయితే నేను ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నానండి. తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకోవాలండి. నేను హ్యాండ్స్కి అయితే లైనింగ్ వేయట్లేదు. మనం హ్యాండ్స్కి అయితే ఇప్పుడు జాయిన్ చేసుకున్న తర్వాత కూడా ఇంకొక కుట్టు వేయాలండి. అంటే 2 కుట్టులతోటి హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. మనకి డబుల్ కుట్టు ఉంటే విడిపోకుండా ఉంటుంది అన్నమాట. షోల్డర్ కుట్టేప్పుడు కూడా డబుల్ కుట్టే వేయాలి. అలాగే మీకు ఫ్రాక్ ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు కొన్ని టిప్స్ అయితే చెప్తానండి. మనకి నడుము దగ్గర కుట్లు వస్తాయి కదండి, అడుగు వైపు ఆ కుట్లు మనకి కనబడకుండా లైనింగ్ని కూడా ఏ విధంగా జాయిన్ చేసుకోవచ్చో మీకు ఇప్పుడు చెప్తానండి. హ్యాండ్స్ జాయిన్ చేసేసుకున్న తర్వాత మనం పక్క జాయింట్లు కూడా వేసేసుకోవాలండి. ఇవైతే మీకు కొలత ప్రకారం కానీ లేకపోతే ఆది ఫ్రాక్ ఉంటే దాని ప్రకారం కూడా తీసుకుని మీరు వేసేసుకోవచ్చు. ఇది మా పాపగా ఉన్నాయి కాబట్టి నాకు ఉజ్జాయింపుగా వేసేసుకుంటున్నానండి.
నాకు అలవాటైన ఫ్రాకే కాబట్టి ఈ విధంగా కొలతలు లేకుండానే నేను జాయింట్లు వేసేసుకున్నాను. చూసారు కదా, మనకి ఈ విధంగా ఫ్రాకు పైపాట్ అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ అయింది కదండి. తర్వాత మనకి హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయా లేదా అనేసి ఒకసారి చూడండి. నేను వీడియోలో చూపించే విధంగా ఈ పక్క జాయింట్లు ఈ విధంగా పట్టుకుని చూడాలండి. హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే మార్కింగ్ పెట్టుకుని కట్ చేసేసుకోవాలి. నాకైతే చూసారు కదా, కొద్దిగా హెచ్చు తగ్గులు వచ్చాయి, కట్ చేసేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం నడుం దగ్గర అయితే అంచు అయితే వేసుకోవచ్చండి. ఇది కూడా లుక్ బాగుంటుంది. చూసారు కదా, కొలత ప్రకారం తీసుకున్నాను. ఈ విధంగా తీసుకుని ఆ చివర ఈ చివర లోపలికి మడత పెట్టేసి కుట్టుకుంటున్నానండి. అలాగే మనము ఫ్రాక్ కింద పాటు జాయింట్ చేయాలి కాబట్టి అంచు 1/2 ఇంచు పైకి వేస్తున్నాను. అంటే 1/2 ఇంచు కుట్లు కోసం కింద వదులుకుని అంచుని కొద్దిగా 1/2 ఇంచు పైకి జాయింట్ చేసుకుంటున్నాను అన్నమాట. నేను ఫ్రాక్ కట్ చేసేటప్పుడు నాకు శారీలో స్టోన్స్ పూసలు అయితే వచ్చేయండి. వాటితోటి నేను నెక్ చుట్టూ కూడా చిన్న డిజైన్ లాగా స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటున్నానండి. చూసారు కదా, మనకి పైపాట్ అయితే ఈ విధంగా వచ్చింది. మనకి హ్యాండ్స్ ఈ విధంగా వచ్చేయండి. మనకి పైపాట్ అయితే ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు కింద అయితే జాయింట్ చేసుకోవాలి. కింద పాటుకి అయితే చూసారా, రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకోవాలి మీరు. రైట్ సైడ్ రెండు కూడా ఒకవైపు రావాలి, రాంగ్ సైడ్లు కూడా రెండు ఒకవైపు వచ్చేలా చూసుకుని ఫ్రిల్స్ అయితే వేసుకోవాలండి. నేనైతే దీనికి యూనిఫామ్కి వేస్తాం కదా, ఆ ఫ్రిల్స్ అయితే వేయాలనుకుంటున్నాను. ఒకసారి చూడండి, నేను వీడియోలో ఫ్రిల్స్ని అయితే ఏ విధంగా మడత పెడుతున్నానో ఒకసారి చూడండి. ఫస్ట్ అయితే క్లాత్ని ఒకవైపు ఈ విధంగా మడత పెడుతున్నాను, మరోవైపు ఈ విధంగా మడత పెడుతున్నాను. వీటిని ఎక్కువగా మనము యూనిఫామ్కి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఆ ఫ్రిల్స్ని నేను ఇప్పుడు ఫ్రాక్ అయితే వేస్తున్నానండి. ఇవి లుక్ అయితే చాలా బాగుంటాయి. చూడండి, ఈ విధంగా కుర్చీ మీద కుర్చీ వచ్చే విధంగా దగ్గరగా వేస్తున్నాను. ఎందుకంటే మనకి గేర్ ఎక్కువగా ఉంది కదా, క్లాత్ని మనం నడుం చుట్టూ కూడా సరిపెట్టాలి, పైపాటు నడుం చుట్టూ కూడా సరిపెట్టాలి కాబట్టి కొంచెం దగ్గరగానే వేసేసాను. చూసారా, మనకి ఈ ఫ్రిల్స్ అయితే పైవైపు ఈ విధంగా వస్తాయండి. లుక్ అయితే చాలా బాగుంటాయి. తర్వాత వచ్చేసి నేను ఇంకా పూర్తిగా స్టిచ్చింగ్ చేయలేదండి. పక్కన మనం జాయింట్లు చేసుకోలేదు కదా, కొంచెం గ్యాప్ వదిలేసి పక్కన జాయింట్లు అయితే ఇప్పుడు చేస్తున్నాను అన్నమాట. కింద భాగాన్ని పక్క జాయింట్లు ఇప్పుడు చేసుకుంటున్నాను. మనం కుర్చీలు పెట్టి ముందే కూడా పక్క జాయింట్లు చేసుకుని కుర్చీలు పెట్టుకోవచ్చు. నేనైతే కుర్చీలు వేసేసిన తర్వాత పక్కన జాయింట్లు చేస్తున్నాను. అలాగే మనం ఈ జాయింట్లు చేసిన తర్వాత డబల్ పోలింగ్ తోటి ఈ విధంగా మడతపెట్టి మరొక కుట్టు 2 కుట్లు వేసానండి. ఈ విధంగా వేసుకున్నామంటే మనకి పీస్ రాకుండా ఉంటుంది. తర్వాత మనకి పక్క జాయింట్లు చేసుకున్న తర్వాత కొద్దిగా ఉండిపోయిన గ్యాప్ని లాస్ట్గా ఈ విధంగా మడతపెట్టి కుట్టు వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా నేను ఫ్రాకు కింద పార్ట్నైతే స్టిచ్చింగ్ చేశాను కదండి. దీనికి లైనింగ్ అయితే ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తానో ఇప్పుడు చెప్తానండి. ఫస్ట్ అయితే లైనింగ్ తీసుకోవాలి. మనమైతే శారీలో క్లాత్కి అయితే పక్క జాయింట్లు చేయకుండానే కుర్చీలు పెట్టేసాము, కానీ లైనింగ్కి అయితే పక్కనైతే ఈ విధంగా 2 కలిపి జాయింట్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ జాయింట్ చేసేసుకున్న తర్వాతనే నేను లైనింగ్ని అయితే జాయింట్ చేస్తానండి. చూసారు కదా, లైనింగ్ని అయితే అతికేసుకున్నాను. అతికేసుకున్న తర్వాత ఒకసారి చూడండి, మన ఫ్రాక్ ఉంది కదా, ఈ ఫ్రాక్ని కుట్లు ఉన్నాయి కదా, నడుము దగ్గర కుట్లని ఇలాగా చూసుకోండి సరిగ్గాని. ఇప్పుడు మనం ఇది ఇక్కడ ఒక మడత అయితే పెట్టుకోవాలి. మీకు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనకి కింద భాగం ఉంది కదండి, కింద భాగాన్ని పై భాగంలోకి ఇలా లోపలికి పెట్టివేయాలి. ఇలా పెట్టేస్తే మనకి ఇలా వస్తుంది కదా, చూడండి ఈ విధంగా వస్తుంది మనకి. ఈ విధంగా వచ్చిన తర్వాత లైనింగ్ ఉంటుంది కదా, లైనింగ్ని ఈ విధంగా పై వైపుకి ఇలా మడత పెట్టి, చూసారు కదా, పై వైపు జాయింట్ చేసినట్టుగా జాయింట్ చేస్తున్నాను. కింద వైపు భాగం మనకి కుట్లో పడకుండా చూసుకుంటూ ఉండాలి. మనం ఆల్రెడీ శారీని కుర్చీలు వేసుకున్నాం కదా, ఆ క్లాత్ మనకి కుట్లోకి రాకుండా చూసుకుంటూ లైనింగ్ని ఈ విధంగా మడత పెట్టి కుట్టు వేసుకుంటూ ఉండాలండి.
లైనింగే కాబట్టి మనం కుర్చీలు ఏ విధంగా వేసినా పర్వాలేదు, అడిగిన క్లాత్ మటుకి కుట్లో పడకుండా చూసుకుంటూ ఈ విధంగా మనం లైనింగ్ని జాయింట్ చేసుకోవాలండి. ఈ విధంగా జాయింట్ చేసుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటో కూడా మీకు ఇప్పుడు చెప్తానండి. అలాగే మీకు ఫ్రాక్ మొత్తం ఫినిష్ అయిన తర్వాత వేసుకుంటే లుక్ ఎలాగొచ్చిందో కూడా ఒక క్లిప్ అయితే పెడతానండి. చూసారా, మనకి అడుగు వైపున ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా లైనింగ్ జాయింట్ చేసుకుంటే మనకి అడుగు వైపున ఈ విధంగా వస్తుంది. కుట్లు లోపలికి వెళ్ళిపోతాయి, దానివల్ల మనకి స్కిన్కి గుచ్చుకోకుండా ఉంటాయన్నమాట. చిన్నపిల్లలకి స్ట్రిప్గా ఉన్న క్లాత్లతో పొట్టిలంగా కుట్టినప్పుడు ఈ విధంగా కనుక మీరు లైనింగ్ జాయింట్ చేస్తే వాళ్ళకి స్కిన్ ఇబ్బంది కలగకుండా ఉంటుంది. మీకు టోటల్ ఫినిష్ అయిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉందండి.